బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకొనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సరసన ఆ సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత వరుసగా బాలీవుడ్లో ప్రాజెక్టులు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ఈ భామ ఇప్పుడు బాలీవుడ్లో క్రేజ్ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈ బ్యూటీ ఇక ఈ అమ్మడు పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా నిలిచిపోయింది. గత ఏడాది షారుఖ్ ఖాన్తో నటించిన పఠాన్ చిత్రం ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే. తాజాగా ఫైటర్ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ అమ్మడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీపిక పడుకొనె ప్రభాస్ సరసన కల్కి 2898 AD సినిమాలో నటిస్తుంది. ఇది పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న మూవీ. ఇక ఈ సినిమా కోసం దీపిక భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడు సహజంగానే ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఇంతటి భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కల్కి సినిమా కోసం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కల్కి 2898 AD సినిమా 500 కోట్ల బడ్జెట్తో రూపొందుతుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి సినిమా కోసం దీపిక పడుకొనె ఏకంగా 20 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇదే ఆమె కెరీర్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ అని కూడా తెలుస్తుంది. గతంలో ఈ అమ్మడు నటించిన సినిమాల్లో ఒక్కో సినిమాకు 12 నుండి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే కల్కి సినిమా కోసం మాత్రం 20 కోట్లు తీసుకోవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సినిమాలో పెద్ద స్టార్లు చాలా మంది నటిస్తున్నారు. అందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని వంటి వారు ఉన్నారు. కల్కి మూవీ మే 9న అభిమానుల ముందుకు రానుంది.